ఆయన భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి వచ్చి మళ్ళీ ఆ ఆనందాన్ని మనకిచ్చేటువంటి గీతని మనకు అందించాడు. ఎందుకు? ఆ జ్ఞానాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. అందుకే ఆ జ్ఞానాన్ని ఎవరైతే రక్షిస్తూ ఉన్నారో వారంటే ఆయనకు చాలా ఇష్టం. రక్షించడం అంటే ఏమిటి? పుస్తకాలుగా ప్రింట్ వేయడం మాత్రమే కాదుగా. దాన్ని మనం చదువుకోవటం, దాన్ని మనం చెప్పటం, పాఠనం, పఠనము ప్రవచనము, దాని గురించి చెప్పటము, దాని గురించి తెలుసుకోవటము, దాన్ని లోకంలో ప్రచారం చేయటము, ఆ జ్ఞానం ఎప్పటికీ వెళ్లిపోకుండా చూసుకోవటం. ఎందుకు అంటే అందరూ దాంతో ఉద్ధరింపబడుతున్నారు కాబట్టి దాన్ని రక్షిస్తూ ఆయన దీన్ని రక్షించే వాళ్ళని తన సైన్యంగా చూస్తాడు. వీళ్ళంతా నా పరివారము. ఆయనదొక్కటే ఈ జ్ఞానాన్ని రక్షించటమే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అధర్మం కలిగితే జ్ఞానం వెళ్ళిపోతుంది. అందువల్ల ఆ అధర్మాన్ని తుంచేసి ధర్మాన్ని నిలబెట్టి ధర్మ మార్గంలో ఉంచి అలా ప్రజలందరూ కూడా జ్ఞాన మార్గంలో వెళ్లేలాగా చెయ్యాలి అనేది ఆయన సంకల్పం. ఎందుకంటే ఆయన జ్ఞానానికి సంరక్షకుడు. దాన్ని ఎప్పుడూ కూడా ఆయనే దాన్ని సంరక్షిస్తూ ఉన్నాడు ఈశ్వరుడు. అందుకనే వేదాల్ని, వేద జ్ఞానాన్ని, గీతల్ని, వీటిని మనం కాపాడుకోవాలి. అది మన ధర్మం. అది ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. అందుకనే ఇష్టస్యామితి మేమతి, అటువంటి వాడికి నేను ఇష్టుణ్ణి, అటువంటి వాడు నాకు చాలా ప్రియుడు. అది గీత చివరిలో చెప్పలా ఆయన. ఎవరైతే చదువుతారో, ఎవరైతే వినిపిస్తారో, ఎవరైతే చదివిస్తారో, ఎవరైతే చదివే వాళ్ళని చూసి మెచ్చుకుంటారో పోని అటువంటి వాళ్ళందరూ నాకు ఇష్టం. ఎందుకు? నేను చెప్పానని కాదు. ఇది గీత భగవంతుడు చెప్పాడు, నేను చెప్పింది ప్రచారం అని కాదు. మంచి జ్ఞానము లోకంలో నిలుస్తోంది అని. కష్టమైన దాన్ని ఆయన సారభూతంగా తీసుకొచ్చి మనకి సులభం చేసి అందించాడు. అక్కడి నుంచి బియ్యం, ఇక్కడి నుంచి బేడలు, ఇక్కడి నుంచి కూరలు, ఇక్కడి నుంచి ఇది అది అన్ని తీసుకొచ్చి కలిపి వంట చేసి చాలా బాగా కలిపి దాన్ని మనం నోట్లో పెడుతూ ఉంటే మనం తినకపోతే తల్లికి కోపం రాదా? అరే నువ్వు బాగుండాలి, నీకోసం అంత తీసుకొస్తే నోట్లో పెడుతూ ఉంటే ముద్దలు తినకుండా పోతే నువ్వు. అలా ఆయన సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఆ ఉపనిషత్తులన్నిటినీ కూడా ఒక గోవులాగా తయారు చేసి పితుకుతున్నాడే పాలు, పితికి పాత్రలో పట్టి మన కోసం ఇస్తున్నాడే. మనం దాన్ని తాకపోతే ఎట్లా? అందువల్ల ఎవరైతే ఇది సాధన చేస్తున్నారో, దీన్ని మెచ్చుకుంటూ ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారో వాళ్ళని భగవంతుడు ఇష్టపడతాడు. ఎందుకు? ఆయన స్వార్థం ఏం లేదు. మనం మంచి మార్గంలో, జ్ఞాన మార్గంలో పోతాం. బాగుపడే మార్గంలో నడవటమే ఈశ్వర అనుగ్రహం, అంతే, ఇంకేం లేదు. వాళ్ళకి ఆయన సహకరిస్తాడు. అది అనుగ్రహం అండి.